హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు దయ్యాలు చేసిన పెళ్ళి. ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. కృష్ణవేణి సవతి తల్లి పెంపకంలో చిన్నతనం నుంచి అష్టకష్టాలు పడింది. ఆమెకు 20 ఏళ్ల వయసు వస్తూ ఉండగా తండ్రి ఏదో విషజ్వరంతో కాలం చేశాడు. కృష్ణవేణికి పెళ్లి చేయటము సవతి తల్లి సుబ్బరత్తమ్మకు ఏమాత్రమూ ఇష్టం లేదు. కృష్ణవేణి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఇంటెడు పని ఎవరు చేసేట్టు? అలా అని పెద్ద పిల్లకు పెళ్లి చేయకుండా తన కూతుళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు చేస్తే ఊళ్ళో వాళ్ళు నానా మాటలు అంటారు కదా. అందుకే సుబ్బరత్తమ్మ ఊళ్ళో అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి మా కృష్ణవేణి జాతకరీత్యా పెళ్ళైన ఏడాదిలోగా కట్టుకున్నవాడు హరి అంటాడట. ఇక దాన్ని చేసుకోవటానికి ఎవరు ముందుకు వస్తారు అంటూ లేని కళ్ళ నీళ్లు పమిటి చెంగుతో అద్దుకునేది. ఇలా ఉండగా ఒకరోజు పొరుగురు నుంచి ఒక 70 ఏళ్ల ముసలాయన కృష్ణవేణిని చేసుకోవటానికి వచ్చాడు. ఆయన కళ్ళుమని దగ్గుతూ, నాకు జాతకాల పట్టింపు లేదు, పిల్ల నాకు నచ్చింది అన్నాడు. ఆయన వెంట వచ్చిన గుమస్తా సుబ్బరత్తమ్మను పక్కకు తీసుకుని వెళ్ళి, ఈ పెళ్లి జరిపిస్తే అయ్యగారు మీకు 2 లక్షలు ఇస్తాడు, పెళ్లి ఖర్చులు కూడా ఆయనే భరిస్తాడు అన్నాడు. ఇకనేం 10 రోజుల్లో ముహూర్తం పెట్టుకుందాము అని ఆనందంగా వాళ్లను సాగనంపింది సుబ్బరత్తమ్మ. జన్మంతా నేను పెళ్లి మాట తలపెట్టకుండా నీతోనే ఉండిపోతాను, నాకు ఈ పెళ్లి చెయ్యకు అంటూ సుబ్బరత్తమ్మకు చేతులు జోడించింది కృష్ణవేణి. ఇంకా నయం, నా కూతుళ్ళ పెళ్లి ఘనంగా జరగాలంటే నువ్వు పెళ్లి చేసుకోక తప్పదు, వెధవేషాలు వేస్తే వీపు చిట్ల కొడతాను అన్నది రత్తమ్మ కఠినంగా. ఆ ముసలాడితో పెళ్లి కన్నా చావటం మేలనిపించింది కృష్ణవేణికి. ఆ రాత్రి ఇంట్లో అందరూ నిద్రలో ఉండగా కృష్ణవేణి ఇల్లొదిలి దాపులనే ఉన్న అడవి దారి పట్టింది. శ్రావణమాసం కావటంతో అంతకు ముందే కురిసిన భారీ వర్షాల వలన దారంతా బురదగా ఉన్నది. దారికి అటూ ఇటూ పెరిగిన ముళ్ల పొదల్లో నుంచి కీచురాళ్ళు చెవులు దిబ్బెళ్ళు పడేలా వృధ చేస్తున్నాయి. కృష్ణవేణి ఇవేమీ పట్టించుకోకుండా చాలాసేపు నడిచి కాళ్ళు నొప్పి పుట్టడంతో దారికి కొంచెం పెడగా ఉన్న ఒక పాడుపడిన బావిగట్టు మీద కూర్చున్నది. ఆ మరుక్షణము, ఓహోహో, ఎవరీ చూడచక్కని చిన్నది, ఎంత దుస్సాహసము, ఇంత రాత్రివేళ వచ్చి మా సొంత బావిగట్టు మీద కూర్చోవటమే అంటూ ఒక ఆడామగ దయ్యము పక్కనున్న చెట్టు కొమ్మపై నుంచి కృష్ణవేణి ముందుకు దూకినాయి. ఆమె వాటికేసి నిర్భయంగా చూస్తూ చిన్నగా నవ్వింది. ఇది చూసి దయ్యాలు ఆశ్చర్యపోతూ, నీకు మా అతి భయంకరమైన రూపం చూస్తే గుండెల్లో దడ పుట్టడం లేదా అని ప్రశ్నించినాయి. చావటానికి ఇల్లొదిలిన వాళ్లకు భయము గుండెదడ ఏమిటి అంటూ కృష్ణవేణి మరొకసారి నవ్వింది. దయ్యాలు ముఖాముఖాలు చూసుకొని, చావటానికొచ్చావా, ఇంతకీ నీకొచ్చిన కష్టం ఏమిటి అని అడిగాయి. కృష్ణవేణి వాటికి సవతి తల్లి పెట్టే బాధల గురించి చెప్పి, ఆ రోగిష్టి ముసలాడి చేత తాళి కట్టించుకోవటం నాకు ఇష్టం లేదు అన్నది కళ్ళనీళ్లతో. అయ్యో, ఇంత చక్కని ఆడబడుచుకు ఎన్నెన్ని కష్టాలు అన్నది ఆడదయ్యం. అవును, ఈ ఆడకూతురికి మనం తప్పక సాయపడాలి అన్నది మగదయ్యం. ఆ తర్వాత దయ్యాలు 2 కూడబలుక్కొని కృష్ణవేణితో, విచారపడకు, నీ పెళ్ళి మహాభేషైన కుర్రాడితో జరిపిస్తాం, ఆ బాధ్యత మాది. అయితే మేం ఎవళ్లతో ఏం మాట్లాడినా నువ్వు అడ్డు చెప్పకూడదు, సరేనా అని అడిగాయి. సరేనన్నట్లు తల ఊపింది కృష్ణవేణి. ఆ వెంటనే దయ్యాలు మనుష్య రూపాలు ధరించి అప్పటికప్పుడు సృష్టించిన ఒక గూడు బండిలో 4 మూటలు సర్ది, అమ్మాయి కృష్ణవేణి, బండిలో కూర్చో తల్లి, మేం నీ తల్లిదండ్రులం, ఆ మాట మరువకు అన్నాయి. బండి బయలుదేరి వరద నీటితో ఉధృతంగా ఉన్న ఒక వాగు దగ్గర ఆగింది. మరొక బండి కూడా అక్కడ ఉన్నది. యువకుడొకడు దాని పక్కన పచార్లు చేస్తున్నాడు. అంతలో బండిలో నుంచి 3 మనుషులు దిగారు. వాళ్ళ యువకుడితో మాట్లాడుతున్న తీరు చూసి అతడి తండ్రి, తల్లి, చెల్లెలు అని గ్రహించింది కృష్ణవేణి. దయ్యాలు వాళ్లతో మాట కలపబోయేంతలో యువకుడి తండ్రి, మీ ప్రయాణం ఎక్కడికి? మాది తాళ్లపాలెం,
పోలవరంలో మా అబ్బాయి సౌరికి మంచి సంబంధం ఉన్నదని తెలిసి బయలుదేరాము. లక్షల కట్నం ఇస్తామంటూ చాలా సంబంధాలు వచ్చాయి. మా సౌరికి ఏ అమ్మాయి నచ్చింది కాదు అన్నాడు. అలాగా అంటూ దయ్యాలు ఆశ్చర్యపోయాయి. తర్వాత ఆడదయ్యము, మా అమ్మాయి కృష్ణవేణిది మీ అబ్బాయికి వచ్చిన సమస్య లాంటిదే. ఆమె అందచందాలు చూసి ఆస్తిపరులైన కొందరు యువకులు దమ్మిడి కట్నం తీసుకోకుండా పెళ్లాడతామంటూ వచ్చారు. కానీ ఆమెకి ఎవళ్ళూ నచ్చారు కాదు. వాగు అవతల బలుసుల పాలనలో పరగణాకే అందగాడైన యువకుడొకడున్నాడని తెలిసి బయలుదేరాము. దారికి అడ్డంగా ఆ వరదల వాగొకటి అంటూ విసుక్కున్నది. కట్నం లేకుండానే ఆడపిల్లని ఇంటికి కోడలుగా తెచ్చుకునేంత అమాయకులు ఇంకా లోకంలో ఉన్నారన్నమాట అంటూ సౌరి తల్లి ఆశ్చర్యపోయింది. ఈ సంభాషణ అంతా విన్న సౌరి తల్లిదండ్రుల వద్దకు వచ్చి చిన్న గొంతుతో ఏదో అన్నాడు. వెంటనే అతని తండ్రి దయ్యాలతో, మీ అమ్మాయి అందచందాలేమిటో చూస్తాం, కాస్త బండి దిగమనండి అన్నాడు. తల్లి కృష్ణవేణి అంటూ దయ్యాలు పిలవగానే కృష్ణవేణి బండి దిగింది. ఆమెను చూస్తూనే సౌరి అబ్బురపాటుతో తలాడించాడు. వెన్నెల వెలుగులో పుష్టిగా అందంగా ఆరోగ్యంగా ఉన్న సౌరిని చూసి కృష్ణవేణి సిగ్గుతో తల పక్కకు తిప్పుకున్నది. ఇది చూసిన దయ్యాలు రెండు పట్టరాని ఉత్సాహంతో, ఆహా, ఇంతకాలానికి మా అమ్మాయి కృష్ణవేణి మెచ్చిన వరుడు దొరికాడు అన్నాయి. అమ్మాయి మెచ్చినంత మాత్రాన పెళ్లి జరిగిపోతుందా? మా అబ్బాయి శౌరిబాబు సంగతేమిటి? వాడికి గొప్ప అందగత్తె భార్యగా రావాలని ఆశ. మాకు అడిగిన కట్నం ఇవ్వాలి అన్నది సౌరి తల్లి. సౌరి కృష్ణవేణికేసి 2 అడుగులు వేసి, నాకు ఈ అమ్మాయి నచ్చింది అన్నాడు తల్లిదండ్రులతో. ఆ మరుక్షణము సౌరి తల్లి, సరి కట్నము అత్తగారి లాంఛనాలు మాటేమిటి అన్నది కోపంగా. మరి ఆడబడుచు లాంఛనం సంగతో అన్నది సౌరి చెల్లెలు కీచుగొంతుతో. తెల్లవారితే భాద్రపద మాసం, మరో 2 నెలల వరకు ముహూర్తాలు లేవని మన ఊరి శాస్త్రులు గారు చెప్పారు కదా అన్నాడు సౌరి తల్లిదండ్రులతో. అయితే ఆలస్యం దేనికి? ముఖ్యమైన వాళ్ళం ఉన్నాం కదా, ఇప్పుడే ఆ తంతు జరిపిస్తే సరి అన్నాయి దయ్యాలు హడావుడి పడిపోతూ. కట్నం డబ్బు కళ్ళబడితేనే పెళ్ళి అన్నది సౌరి తల్లి నిష్కర్షగా. దయ్యాలు మరుక్షణము బండిలోని 4 మూటలు అందించి వాటిలోని బంగారు కాసులు సౌరి తల్లికి చూపిస్తూ, మీరడిగిన కట్న కానుకలే కాకుండా ఊళ్ళో వారి విందు ఏర్పాటుకు కూడా సరిపడే సొమ్ము ఉంది అన్నాయి. ఆత్రంగా ఆ మూటలు తమ బండిలో సర్దేసుకుంది సౌరి తల్లి. సౌరి కృష్ణవేణి అప్పటికప్పుడు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ తతంగం ముగిసేసరికి ఏరు తీసింది. తెల్లవార వస్తున్నది. ఏటికి అవతల కొండమీద కనిపిస్తున్న ఆలయం కేసి చూస్తూ, ముందుగా ఆ కోవెలలో దైవ దర్శనం చేసుకుని మీ ఊరు వెళదాము అన్నది సౌరితో కృష్ణవేణి. భార్యాభర్తలు వెళ్ళి దర్శనం చేసుకుని రండి, ఊళ్ళో విందు ఏర్పాట్లు చేయాలి కదా, మేమంతా తిరుగు ప్రయాణమైతాము అన్నాడు సౌరి తండ్రి. సరే, మేము మరో బాడుగు బండిలో తిరిగి వస్తాము, మీరంతా బయలుదేరండి అన్నాడు సౌరి. ఏటిలో ఇంకా మోకాలి లోతు నీళ్లు ఉన్నాయి. కృష్ణవేణి చేయి పట్టుకుని జాగ్రత్తగా ఏరు దాటిస్తున్నాడు సౌరి. కృష్ణవేణికి భయంతో ముచ్చెమటలు పోస్తున్నాయి. తన పెళ్లి చేసింది దయ్యాలు అని తెలిస్తే సౌరి ఏమంటాడు? ఏది ఏమైనా అసలు సంగతిని ఇంకా దాచినట్లయితే ప్రమాదకరమని భావించి, క్షమించండి, నా పెళ్లి చేసింది నా తల్లిదండ్రులు కాదు, దయ్యాలు అంటూ తన గురించి దాచకుండా అంతా చెప్పేసింది కృష్ణవేణి. అంతలో వెనక నుంచి పెద్ద కోలాహలం వినిపించి ఇద్దరు వెనుతిరిగి చూశారు. అంతా మోసం, దగ. బంగారు కాసులంటూ ఇచ్చిన మూటల్లో ఉన్నది బూడిద, బొమికలు అంటూ పెద్దగా అరుస్తూ ఆ మూటల్లోని బూడిదను కిందకు కుమ్మరిస్తూ ఉన్నది సౌరి తల్లి. అది వింటూనే పిశాచాలు 2 సౌరి తల్లితో, అమ్మా, మా కోడళ్ళు కట్నం తీసుకురాలేదని వారిని రాచి రంపాన పెట్టాము. అందుకే చచ్చి ఇలా దెయ్యాలై తిరుగుతున్నాం. మీరు అలాంటి పాపానికి ఒడిగట్టి కాలం చెల్లాక మాలాగా దయ్యాలుగా తిరుగుతారో లేక కోడలితో ప్రశాంతంగా గడుపుతారో మీరే నిర్ణయించుకోండి. అయితే కోడలికేదైనా హాని తలపెట్టాలని చూశారో మరిచిపోలేని గుణపాఠం నేర్పగలమన్న సంగతి మాత్రము గుర్తుంచుకోండి
అంటూ చప్పున దెయ్యాల రూపాల్లో గాలిలోకి లేచినాయి. శౌరి తల్లిదండ్రులు చెల్లెలు భయంతో ఒక్క క్షణం వణికిపోయి అవమాన భారంతో తల వంచుకున్నారు. రూపాల్లో మాత్రమే వారు దెయ్యాలు. అయితే పరోపకార బుద్ధి వారికి ఉంది. మీరేమో కట్నం కావాలన్నా పిశాచ బుద్ధులతో అల్లాడుతున్నారు. మీకన్నా ఆ దయ్యాలు ఎంతో నయమో అంటూ శౌరి భార్యతో అక్కడికి వచ్చాడు. శౌరి, మాకు బుద్ధి వచ్చింది. ఇక ఈ జన్మకు కట్నం ఊసెత్తము. మమ్మల్ని క్షమించు. మహాలక్ష్మి లాంటి కోడలు వచ్చింది. మాకింకేం కావాలి అన్నారు తల్లిదండ్రులు. వారిలో వచ్చిన మార్పుకు శౌరి ఎంతో సంతోషిస్తూ కృష్ణవేణి చేతులని ఆప్యాయంగా పట్టుకున్నాడు. మరొక కథ పేరు ఖడ్గమహిమ. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అలౌకిక శక్తులు ప్రాణులకు హాని కలిగిస్తూ జీవించటమే నైజంగా గల విషసర్పాల్లాంటి జీవులు విచ్చలవిడిగా సంచరించే ఈ భయంకర శ్మశానంలో రాత్రివేళ నిర్భయంగా కార్యసాధనకు పూనుకున్న నిన్ను ధీరాతి ధీరుడవని ప్రశంసించక తప్పదు. నీ ధైర్య సాహసాలు అద్భుతము. ఆశించిన లక్ష్యాన్ని సాధించేందుకు నీలాగే కఠిన శ్రమలకు వచ్చిన శశికాంతుడు అనే గ్రామీణ యువకుడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వము కనకవరము అనే గ్రామంలో శశికాంతుడు అనే యువకుడు ఉండేవాడు. అతడు అనేక విద్యలు నేర్చినవాడు. ముఖ్యంగా ఖడ్గ విద్యలో అతన్ని మించిన వాళ్ళు ఆ చుట్టుపక్కల మరెవ్వరూ లేరు. అతడి తండ్రి పేరు మోసిన వ్యాపారి. దురదృష్టవశాత్తు ఆయన భార్య ఒక ఓడ ప్రమాదంలో మరణించారు. వాళ్ళు మిగిల్చిపోయిన ధనాన్ని శశికాంతుడు మరికొందరు వ్యాపారులతో కలిసి వ్యాపారంలో పెట్టుబడి పెట్టాడు. అయితే వ్యాపారంలో ఏమాత్రమూ అనుభవం లేని అతన్ని ఆ వర్తకులు మోసగించి కట్టుబట్టలతో మిగిల్చారు. ఈ దుర్భర పరిస్థితుల్లో జయానందుడు అనే పక్క గ్రామ మిత్రుడు శశికాంతుడిని చూడవచ్చి, శశికాంత, నీవు ఖడ్గ విద్యలో అసాధారణమైన శక్తివంతుడివి. ఈ గ్రామానికే పరిమితమైతే ఆ విద్యలో రాణించలేవు. బయలుదేరి మన రాజధాని కరివీరపురం వెళ్ళు. అక్కడ జరగనున్న విజయదశమి పోటీలలో పాల్గొని నీ ఖడ్గ విద్య నైపుణ్యం చూపించావంటే తప్పకుండా రాజాస్థానంలో ఉద్యోగం దొరుకుతుంది అని అతన్ని ప్రోత్సహించాడు. జయానందుడు ఇచ్చిన సలహాకు చాలా సంతోషించిన శశికాంతుడు ఆ మర్నాటి ఉదయమే కరివీరపురానికి ప్రయాణమయ్యాడు. అతడు మార్గమధ్యంలో ఉన్న అరణ్యం చేరి ఎండతాపానికి ఓర్చుకోలేక దారి పక్కనే ఉన్న ఒక చెట్టు నీడకు పోయి కూర్చోబోయేంతలో దాపులనున్న పొదల నుంచి పులి పులి రక్షించండి అన్న కేక వినిపించింది. శశికాంతుడు చప్పున వరలో నుంచి కత్తిని లాగి అటుకేసి వెళ్ళాడు. పులి ఒక ముని మీద దాడి చేయబోతున్నది. శశికాంతుడు మునికి పులికి మధ్యగా దూకి కత్తితో పులి తల మీద బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు పులి క్రింద పడింది గాని కత్తి శశికాంతుడి చేతి నుంచి జారిపోయింది. అంతలో పులి పెద్దగా గాండ్రిస్తూ లేచింది. శశికాంతుడు ఎగిరి పులి డొక్కల్లో గట్టిగా తన్నాడు. పులి పక్కకు ఒరిగి మళ్లీ దాడి చేయటానికి ముందుకు ఉరకబోయేంతలో అతడు పులి వెనక కాళ్ళని ఒడిసి పట్టుకొని విరిచాడు. అంతే, పులి నేలబడి గిలగిలా తన్నుకోసాగింది. ఇదంతా గమనిస్తున్న ముని శశికాంతుడితో, ఓయి వీరయువక, నువ్వు గొప్ప సాహసివి. నీ వంటి నిస్వార్థ దయాపరులైన వీరులు చాలా అరుదుగా ఉంటారు. నేను ఈ ప్రాంతం వదిలి హిమాలయాలకు పోదలిచాను అంటూ అందుబాటులో ఉన్న పొద నుంచి ఒక కత్తి తీసి, ఇది మహిమగల ఖడ్గం. అట్లాగని దుస్సాహసానికి పూనుకోకు. నీలో ధైర్య సాహసము ఖడ్గచాలనంలో నేర్పు ఉన్నప్పుడే ఇది నీకు సాయపడుతుంది అని ఖడ్గాన్ని శశికాంతుడికి ఇచ్చాడు. శశికాంతుడు మునికి పాదాభివందనం చేసి అక్కడి నుంచి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. చీకటి పడుతూ ఉన్న వేళ నగరం చేరి ఒక పూటకూళ్ళ ఇంట వసతి ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మరుసటి రోజు విజయదశమి ఉత్సవాలు ప్రారంభమైనాయి.
రాజుగారి దగ్గర బంధువు చక్రధరుడు అనేవాడు కత్తి యుద్ధంలో పాల్గొన్న వాళ్ళందరినీ ఓడించాడు. ఇందుకు రాజు చాలా సంతోషించి అతడికి ఖడ్గవీరుడు అన్న బిరుదు ప్రదానం చేయబోతున్నంతలో శశికాంతుడు, మహారాజా క్షమించండి, నేను ఈ పోటీలకు కొంత ఆలస్యంగా వచ్చాను అంటూ ఖడ్గాన్ని వరలో నుంచి లాగి పైకెత్తాడు. ఇది చూస్తూనే చక్రధరుడు ఉగ్రుడైపోతూ, ఎవడితగాడు, పల్లెవాసిలా ఉన్నాడు, కత్తి యుద్ధంలో నా అంతటి వాడితో పోటీయా? ఒకవేళ నేను ఓడటమే జరిగితే ఆ క్షణమే రాజ్యం వదిలి వెళ్ళిపోతాను అంటూ వర నుంచి చెర్రున కత్తిలాగాడు. పోటీలు చూడవచ్చిన జనము ఉత్సాహంగా చప్పట్లు చరిచారు. రాజు పక్కనే కూర్చొని ఉన్న ఆయన ఏకైక పుత్రిక మణికర్ణిక మందహాసం చేసింది. కత్తి యుద్ధం ప్రారంభమైంది. చక్రధరుడి కత్తి విసురులని శశికాంతుడు సునాయాసంగా తిప్పికొట్టడమే కాక ఒక్క పావుగంట కాలం గడిచేలోగా అతన్ని చిత్తుగా ఓడించి ఖడ్గాన్ని కళ్ళకద్దుకున్నాడు. ఎవరూ ఊహించని శశికాంతుడి విజయము ప్రేక్షకులతో పాటు రాజుని, రాకుమారి మణికర్ణికను చాలా ఆశ్చర్యపరిచింది. చేసిన ప్రతిజ్ఞ ప్రకారము చక్రధరుడి వెంటనే విజయదశమి ఉత్సవాలను విడిచి వెళ్ళిపోయాడు. ఆనాటి వరకు ఖడ్గ నైపుణ్యంలో సాటిలేని మేటిగా ప్రసిద్ధిగల రాజుగారి బంధువు సామాన్య యువకుడి చేతిలో ఓడిపోవటము చూసిన జనము శశికాంతుణ్ణి మెచ్చుకుంటూ ఉత్సాహంగా చప్పట్లు చరిచారు. రాజు జనము చేసే కోలాహలం మధ్య శశికాంతుడికి ఖడ్గవీరుడు అన్న బిరుదు ప్రదానం చేసి అతన్ని ఆ సాయంకాలము ఉద్యానవనంలో తనను కలవవలసిందిగా ఆహ్వానించాడు. రాజు, యువరాణి మణికర్ణిక, ప్రధానమంత్రి, ఆస్థాన పండితుడు భవనం చేరాక రాజు మంత్రితో, చక్కని అంగసౌష్ఠవము వర్చస్సు గల ఈ శశికాంతుడు ఏదో మారుమూల గ్రామాన్నించి పోటీలకు వచ్చానంటున్నాడు. ఇతడేమైనా విద్యాగంధం కలవాడేనా అన్న సంశయం కలుగుతున్నది అన్నాడు. దానికి మంత్రి, మహారాజా, కొత్తగా నగరానికి వచ్చిన పోటుకూటి ఇండ్ల సత్రాల్లో విడిది చేసేవాళ్ల గురించి మన గూఢాచారులు అన్ని వివరాలు సేకరిస్తారు కదా. ఈ శశికాంతుడు ఒకనాటి సంపన్న కుటుంబం వాడే, కానీ కాలవశాన చితికిపోవటంతో తన ఖడ్గ విద్యా కౌశలాన్ని ప్రదర్శించి మన ఆస్థానంలో ఉద్యోగం సంపాదించేటందుకు వచ్చాడు. ఇతర విద్యల్లో కూడా ఆరితేరిన వాడిని కూడా తెలిసింది అన్నాడు. ఇది విన్న రాజకుమారి చిరునవ్వు నవ్వుతూ ఆస్థాన పండితుడి కేసు చూసింది. ఆయన ఆశీర్వదిస్తున్నట్లు చెయ్యి ఊపాడు. కత్తి యుద్ధంలో అందర్నీ ఓడించిన వాణ్ణి రాకుమారి వివాహమాడుతుందని రాజు ముందుగా ప్రకటించాడు. ఈ పోటీలో తప్పకుండా తన బంధువు చక్రధరుడు విజయుడైతాడని ఆయన నమ్మకం. అయితే ఇప్పుడు జరిగింది ఆయన ఏమాత్రము ఊహించినది. ఆ సాయంకాలము రాజు, యువరాణి, మంత్రి, శశికాంతుడు, ఆస్థాన పండితుడు ఉద్యానవనంలో సమావేశమై ఉండగా గూఢాచారుల నాయకుడు అక్కడికి వచ్చి అందరికీ నమస్కరించి రాజుతో, మహారాజా, చక్రధరుడు రాజ్య సరిహద్దు ప్రాంతాలకు చేరి తిరుగుబాటుకు జనాన్ని కూడగొట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. శశికాంతుడు ఒకానొక తాంత్రికుడు ప్రసాదించిన మహత్తుగల కత్తి కారణంగానే తనను కత్తి యుద్ధంలో ఓడించాడని, అలాంటి వాడు కానున్న మహారాణి అయిన మణికర్ణికను వివాహమాడేందుకు యోగ్యుడు కాడని ప్రచారం చేస్తూ తిరుగుబాటుకు జనాన్ని కూడగట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు అని చెప్పాడు. ఇది వింటూనే రాజు ఆశ్చర్యపోయి, నా సొంత బంధువే రాజద్రోహానికి ఒడిగట్టటమా అన్నాడు. అందుకు ఆస్థాన పండితుడు మందహాసం చేస్తూ, మహారాజా, అతడు చేస్తున్న దుష్ప్రచారము మనకు కీడుగాక మేలే కలిగిస్తుంది, అందులో సందేహం లేదు. కానున్న మహారాణి భర్త వద్ద మహిమగల ఖడ్గం ఉన్నదంటే ఇరుగు పొరుగు శత్రురాజులు మన రాజ్యం కేసి కన్నెత్తి కూడా చూడలేరు అని యువరాణి శశికాంతులను, నే చెప్పింది అర్థమైనట్లేనా అని అడిగాడు. ఇద్దరూ ఆనందంగా తలలు ఊపారు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, ఆస్థాన పండితుడన్న దాంట్లో ఏదో యుక్తి చమత్కారము తప్ప వాస్తవం ఉన్నట్లు కనబడటం లేదు కదా. శశికాంతుడి ఖడ్గం మహిమ గలదన్న విషయము చక్రధరుడికి ఎలా తెలుసు? ఈ సందేహాలకి సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు.
దానికి విక్రమార్కుడు, ఆస్థాన పండితుడన్న దాంట్లో యుక్తి చమత్కారాలకు మించిన వాస్తవం కూడా ఉన్నది. ఓడటమే జరిగితే రాజ్యం వదిలిపోతానని మొదట బీరాలు పలికిన చక్రధరుడు తీరా ఓడిపోయాక ఓటమిని భరించలేక శశికాంతుడి ఖడ్గానికి గల మహిమ వలనే తాను ఓడిపోయానని ప్రచారం చేస్తూ తృప్తి పొందటానికి యత్నించాడు. అది నిజమైన వీరుడి లక్షణం కాదు. పైగా స్వార్థం కోసము తిరుగుబాటు చేయటానికి జనాన్ని కూడగట్టుకోవాలని ప్రయత్నించటము అతడి దుష్టబుద్ధిని చాటుతున్నది. ఆస్థాన పండితుడు చెప్పినట్లు అతడి ప్రచారం వలన రాజ్యానికి మేలు తప్ప హాని జరగదు. స్వశక్తి, ధైర్య సాహసము ఖడ్గచాలనంలో నేర్పు ఉన్నప్పుడే ఖడ్గము సాయపడగలదని ముని స్పష్టంగా చెప్పాడు. అవన్నీ పుష్కలంగా ఉన్న శశికాంతుడికి ఓటమి అన్నది లేదు. అందువలన రాజ్యానికి ఎలాంటి ఆపద రాదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకు ఆధారము టి. రాజేంద్ర గారి రచన. మరొక కథ పేరు చిట్ట చివరకు అదృష్టము. ఇది ఆంధ్రప్రదేశ్ జానపద కథ. వీరభద్రుడు అనే రాజు పరమదయా స్వభావుడు. ప్రజలకు ఎలాంటి కొరత లేకుండా పరిపాలించటంతో పాటు అవసరంలో ఉన్నవారిని ఆదుకునేవాడు. ఎవరైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలన్నా, తీర్థయాత్రలకు వెళ్ళి రావాలన్నా, దీర్ఘవ్యాధులతో బాధపడుతూ వైద్యం చేయించుకోవటానికి ఆర్థిక సాయం అర్థించినా లేదనకుండా ఇచ్చేవాడు. రాజు నుంచి సాయం పొందిన వారికి అంతటితో కష్టాలు తీరిపోయేవి. అదృష్టం కలిసి వచ్చేది. రాజుగారిచ్చిన డబ్బుతో ప్రారంభించిన వ్యాపారము అభివృద్ధి చెందిందని, మొక్కు తీర్చుకున్నామని, దీర్ఘవ్యాధి నయమై ఆరోగ్యవంతులమయ్యామని సాయం పొందినవారు వచ్చి చెబుతూ ఉంటే రాజు వారి మాటలు విని ఎంతో ఆనందించేవాడు. అయితే ఒక్క విషయంలో మాత్రము రాజును తీరని విచారము పీడించసాగింది. రాజుగారికి వీరమూర్తి అనే దూరపు బంధువు ఉండేవాడు. అతడు కడు బీదవాడు. అతనికి సాయపడాలని రాజు ఎన్నిసార్లు ప్రయత్నించినా కృతకృత్యుడు కాలేకపోయాడు. వీరమూర్తి మంచి వేటగాడు. వివిధ విషయాల మీద పద్యాలు అల్లి సాహితీ ప్రియుడైన రాజుగారికి వినిపించేవాడు. అతడు అలా వినిపించినప్పుడల్లా రాజు అతన్ని విలువైన కానుకలతో, ధనంతో సత్కరించేవాడు. అయితే వాటిని సద్వినియోగం చేసుకునే లోపలే దొంగలు దోచుకునేవారు, లేదా తానే పోగొట్టుకునేవాడు. అందువలన అతడు పేదరికం నుంచి బయటపడలేకపోయాడు. ఒకనాడు వీరమూర్తి అడవికి వెళ్ళి ఎన్నో జంతువుల్ని వేటాడి వచ్చాడు. అతను తెచ్చిన వాటిని చూసి రాజు పరమానందం చెందాడు. సభాసదుల సమక్షంలో అతన్ని ఘనంగా సత్కరించాలనుకున్నాడు. అందువలన వెంటనే సభను ఏర్పాటు చేసి, వీరమూర్తి ఎంత గొప్ప వేటగాడో మీకు తెలియంది కాదు. అయితే ఈరోజు అతడు మునిపెన్నడూ లేని రీతిలో అనేక వన్యమృగాల్ని వేటాడి తన అద్భుత శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాడు. మీ అందరి సమక్షంలో అతన్ని ఘనంగా సత్కరించాలని ఆశిస్తున్నాను అంటూ మిలమిలా మెరుస్తూ ఉన్న ఒక నారింజ పండుని అందించి మందహాసంతో సాగనంపాడు. అతడు వెళ్ళగానే సభలో గుసగుసలు చెలరేగాయి. రాజుగారు తన బంధువును పరిహసిస్తున్నాడా ఏం అని అందరూ అనుకోసాగారు. అయితే రాజు ఆ గుసగుసల్ని విననట్టే ఊరుకున్నాడు. రాజు ఇచ్చింది మామూలు నారింజ పండు కాదని, దాని నిండుగా మణులు, మాణిక్యాలు ఉన్నాయన్న నిజము వీరమూర్తి గాని సభికులు గాని గ్రహించలేకపోయారు. వీరమూర్తి బహుమతిని గురించి అంతగా పట్టించుకోలేదు. సభలో రాజు తనని మనసారా అభినందించాడు. అదే గొప్ప బహుమతి, అది చాలు అనుకుంటూ ఉత్సాహంగా ఇంటికేసి నడవసాగాడు. మార్గమధ్యంలో అతనికొక సాధువు ఎదురుపడి భిక్షాపాత్రను చూపించాడు. వీరమూర్తి దగ్గర ఏదీ లేకపోవటంతో సంచిలో ఉన్న రాజుగారిచ్చిన నారింజని తీసి, చాలా ఆకలితో ఉన్నట్టున్నావు, ఈ పండును తిను అంటూ భిక్షాపాత్రలో వేసి ముందుకు వెళ్ళిపోయాడు. నారింజ మరీ బరువుగా ఉండటం గమనించి సాధువు ఆశ్చర్యపోయాడు. మిలమిలా మెరుస్తూ ఉండటంతో దాన్ని రాజుగారికి ఇస్తే బాగుంటుందనుకున్నాడు.
వెంటనే రాజుగారి సమక్షానికి వెళ్ళాడు. రాజు అతన్ని చూడగానే సాదరంగా స్వాగతం పలికి ఉచితాసనంలో కూర్చోబెట్టాడు. రాజు నోటి నుంచి మాట వెలువడక ముందే, ప్రభు, ఈ పేద సాధువు ఇచ్చే కానుకను వద్దనకండి. ప్రభువులు చిరకాలము ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి అంటూ నారింజను రాజుగారి చేతుల్లో పెట్టాడు. దానిని ఒక్కసారి చూడగానే వీరమూర్తి అదృష్టం ఎలాంటిదో రాజుకు తెలిసిపోయింది. రాజు దాన్ని పుచ్చుకొని సాధువుకి సంచి నిండుగా వెండి నాణాలిచ్చి పంపించాడు. సాధువు సంతోషంగా అక్కడి నుంచి బయలుదేరాడు. కొన్నాళ్లకి రాజుగారి పరివారంతో వేటకు వెళుతున్నానని ప్రకటించగానే వీరమూర్తి కూడా ఆయన వెంట వెళ్ళాడు. మునుపటి కన్నా ఎక్కువ మృగాల్ని వేటాడి చంపాడు. రాజుగారు మళ్ళీ అతడికి నారింజను బహుమతిగా ఇచ్చాడు. అది చాలా ప్రత్యేకమైనదని భావించిన వీరమూర్తి దాన్ని సంచిలో వేసుకుని ఇంటిదారి పట్టాడు. అతడు ద్వారాన్ని సమీపిస్తూ ఉండగా ఒక రాజోద్యోగి ఎదురయ్యాడు. అతడు తాంబూల నములుతున్నాడు. దాని పరిమళానికి ముగ్ధుడై, నాకు కాస్త ఆకు ఒక్క ఇస్తావా అని అడిగాడు వీరమూర్తి. రాజోద్యోగి ఇవ్వగానే వీరమూర్తి నారింజను అతడి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. వ్యంగ్యంగా నవ్వుతూ నారింజను అందుకున్న రాజోద్యోగి రాజుగారి వద్దకు తిరిగి వెళ్ళి తాంబూలానికి బదులుగా దీన్ని పుచ్చుకున్నానని చెప్పి నారింజను ఆయనకు అప్పగించాడు. తమరు 2 సార్లు ఆయనకు దీన్ని ఇచ్చారు. 2 సార్లు దీని విలువ తెలుసుకోలేక దక్కించుకోలేకపోయాడు. ఇకపై కూడా ఆయనకు సాయపడాలనుకోవటము వృధా. ఆయన జీవితంలో పైకి రాలేడు అన్నాడు రాజోద్యోగి. రాజు మౌనంగా తల పంకించాడు. మరికొన్ని రోజులలో వీరమూర్తి వేటాడటంలో అపూర్వ ప్రతిభను కనపరిచాడు. ఇదే చిట్ట చివరిసారి అనుకుంటూ రాజు మళ్ళీ అతడికి నారింజను ఇచ్చాడు. వీరమూర్తి దానిని రాజు నుంచి అందుకోబోతుండగా చేయి జారి అది క్రింద పడి ముక్కలుగా విరిగిపోయింది. దానిలోని మణులు మాణిక్యాలు బయటపడ్డాయి. క్షమించండి మహారాజా అంటూ అతడు క్రిందకు వంగి వాటిని ఒక్కొక్కటిగా ఏరుకుంటూ సంతోషంగా నవ్వుతూ ఉన్న రాజుకేసి అబ్బురపాటుతో చూడసాగాడు. చిట్ట చివరకు నిన్ను అదృష్టం వరించింది. ఇన్నాళ్ళు నేను నీకు సాయపడాలనుకుంటున్నప్పుడల్లా నీకు తెలియకుండానే అంగీకరించటానికి తిరస్కరించావు. నేను ఇచ్చిన నారింజను ఇతరులకు ఇచ్చేశావు. ఇకపై నీకు అన్నీ మంచి రోజులే అన్నాడు రాజు. రాజు వీరభద్రుడు వీరమూర్తి జీవితానికి సరిపడా బంగారు నాణాలు ఇచ్చి పంపించాడు. అతడు అచిరకాలంలోనే ధనికుడయ్యాడు. రాజుగారిలాగే తాను కూడా వీలైనప్పుడల్లా అవసరాల్లో ఉన్నవారిని ఆదుకోసాగాడు. మరొక చిన్న కథ పేరు రంగయ్య సంపద. అవంతి నగర సమీపంలో గల అరణ్య ప్రాంతంలో గల ఒక గ్రామంలో రంగయ్య, మాధవయ్య అనే 2 మిత్రులు ఇరుగు పొరుగు ఇళ్లలో నివసిస్తూ ఉండేవాళ్ళు. ఇద్దరు అడవికి వెళ్ళి మూలికలను సేకరించి నగరానికి తీసుకుని పోయి వైద్యులకు అమ్మి వాళ్ళిచ్చే సొమ్ముతో తమ కుటుంబాలని నెట్టుకురాసాగారు. ఇద్దరూ కష్టపడి శ్రమించే స్వభావం కలవారు. మాధవయ్యకు మితిమించిన దైవభక్తి. ఎప్పటికైనా దేవుడి కరుణతో తమ కష్టాలు తొలగిపోయి చీకు చింత లేని జీవితం గడపగలమని కలలు కంటూ ఉండేవాడు. రంగయ్యకు దైవభక్తి లేకపోలేదు, కానీ అంతకు మించిన పరోపకార బుద్ధి కలవాడు. అడవికి గ్రామానికి మధ్య చిన్న వాగు పారుతోంది. దాని గట్టున వేప చెట్టు క్రింద అమ్మవారి గుడి ఉంది. మిత్రులు ఇద్దరూ అడవిలోకి వెళ్లే ముందు అమ్మవారికి మొక్కుకొని వెళ్ళేవాళ్ళు. తిరిగి వచ్చేటప్పుడు అడవిలో దొరికిన 1-2 పళ్ళని అమ్మవారి విగ్రహం ముందుంచి వెళ్ళేవాళ్ళు. అలా రోజులు గడిచేవి. ఒకనాడు వాళ్ళు అడవి నుంచి తిరిగి వస్తూ ఉండగా గుడి ముందు కంటి చూపు సరిగ్గా లేని ఒక ముసలివాడు కనిపించాడు. మితిమించిన నీరసం కారణంగా లేచి నిలబడలేకపోయాడు. రంగయ్య ముసలివాడిని చూడగానే వాగు నుంచి నీళ్లు తెచ్చి తాగటానికి ఇచ్చి దప్పిక తీర్చాడు. ఆ తర్వాత చేతిలోని పళ్ళనిచ్చి నగరానికి బయలుదేరాడు. అయితే మాధవయ్య ముసలివాణ్ణి ఏమాత్రమూ పట్టించుకోలేదు. అమ్మవారికి భక్తితో మొక్కుకొని సేకరించిన మూలికలతో నగరం కేసి బయలుదేరాడు.
మరునాడు కూడా ముసలివాడు అక్కడే ఉన్నాడు. రంగయ్య తెచ్చుకున్న రొట్టెల్లో 2 అతడికిచ్చి తినమన్నాడు. తిరిగి వచ్చేటప్పుడు అడవి నుంచి తెచ్చిన పళ్లను కొన్ని ముసలివాడికిచ్చి బయలుదేరాడు. ఇలాగే 3 రోజులు గడిచాయి. 3వ రోజు సాయంకాలము రంగయ్య ఇంటి వెనక కొట్టంలో ఆవును కట్టేసిన గుంజ పైకి రావటంతో దాన్ని మళ్ళీ నాటడానికి అతడు పక్కనే గోతిని తవ్వసాగాడు. అప్పుడు గుణపానికి ఏదో గట్టిగా తగిలింది. తీసి చూస్తే చిన్న రాగి పాత్ర. దాని నిండా బంగారు నాణాలు కనిపించాయి. వాటిని చూడగానే తన దరిద్రం తీరిపోయిందని రంగయ్య ఎంతగానో సంతోషించాడు. మరునాడు తెల్లవారగానే ఈ సంతోష విషయాన్ని ముసలివాడికి చెబుదామని మరిన్ని రొట్టెలు తీసుకుని రంగయ్య గుడి దగ్గరికి వెళ్ళాడు. అయితే అక్కడ ముసలివాడు కనిపించలేదు. రంగయ్య అమ్మవారికి మొక్కుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. దొరికిన ధనంతో కొద్దిగా పొలం కొనుక్కొని వ్యవసాయం ప్రారంభించాడు. తీరిక దొరికినప్పుడల్లా అడవికి వెళ్ళి మునుపటిలాగానే మూలికలు సేకరించుకొని వచ్చి అమ్ముకుంటూ హాయిగా భార్యాపిల్లలతో కాలం గడపసాగాడు. ఇదంతా చూసి మాధవయ్యకు చాలా ఆశ్చర్యం కలిగింది. అతడు ఒకనాడు అడవి నుంచి తిరిగి వచ్చి మిట్ట మధ్యాహ్నం కావటంతో వాగులో కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మవారి గుడి ముందు కూర్చొని, తల్లి, నేను నిన్ను ఎంతో భక్తితో కొలుస్తున్నాను కదా, అయినా నా మీద నీకు దయ కలగటం లేదు. నా బ్రతుకు ఇంతేనా అనుకుంటూ చెట్టు బోదెకు ఆనుకొని అలాగే నిద్రపోయాడు. అప్పుడు అతనికి ఒక కల వచ్చింది. నా మీద భక్తి చూపుతున్నావు, సంతోషం. అయితే సాటి మనుషుల మీద కనికరం అన్నది నీలో కరువైంది కదా. కంటి చూపు లేక కదలలేని ముసలివాడికి సాయం చేయకుండా నన్ను మొక్కి ప్రయోజనం ఏమిటి? నీలాంటి వాడికి సంపదలు కలిగితే పొరుగువారికి ఒరిగేదేమిటి? నీ మిత్రుడు రంగయ్య వంటి వాడికి సంపదలు కలిగితే చుట్టూ ఉన్న 10 మందికి సాయపడగలడు. సంపదల వల్ల ప్రయోజనమే అది కదా. సాటి మనిషికి సాయపడాలనే దయాగుణమే అతడికి సిరి సంపదల్ని తెచ్చిపెట్టింది అన్న మాటలు వినిపించాయి. మాధవయ్య ఉలిక్కిపడి లేచాడు. తల్లి, నా కళ్ళు తెరిపించావు. ఇకపై నాలాగే అందరినీ భావించి చేయతగిన సాయం చేయగలను అంటూ అమ్మవారికి మొక్కుకొని ఇంటిదారి పట్టాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.